హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ వెన్నెల. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే పొద్దున్నైతే వీడియో అయితే ఇడ్లీతో స్టార్ట్ చేశానండి. ఇంకా పొద్దున్న లేవగానే ఇంట్లో పని అంతా చేసుకున్నాను, చెత్తలు అయితే ఊడ్చుకున్నాను. తర్వాత అయితే అంట్లో మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇంకా పొద్దున్నే అయితే పిల్లలకి ఇడ్లీ పెడదామని చెప్పేసి ఇడ్లీ పెడుతున్నాను. ఇక్కడైతేను ఇంకా పొద్దున్నే ఇంకా డైలీ పిల్లలు అన్నం అయితే తినలేరు కదండి, అందుకైతే ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా నిన్న మొన్న 2 రోజులు అయితే ఇంకా దోశ అయితే వేసి ఇచ్చాను. డైలీ దోశ ఏం తింటారు అయితే ఇడ్లీ అయితే ఇంకా ఆల్రెడీ ఒక రోజు అయితే వేసినాను. 2 రోజులకైతే ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంక ఇవాళ అయితే ఇడ్లీ పిండి వేద్దామనేసి ఇడ్లీ అయితే వేస్తూ ఉన్నానండి. ఇంకైతే ఇంకేందంటే ఈ వీడియోలో అయితే నేను చెప్పేది ఏంటంటే వీడియో అయితే పెడుతున్నానండి. డైలీ వీడియో ఎందుకు పెట్టట్లేదంటే నేను పెట్టే వీడియోకి న్యూస్ అయితే అస్సలు రావట్లేదు. అందుకనేసి వీడియో పెట్టాలంటే కూడా అసలు న్యూస్ రావట్లేదు. ఎవరే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకా అసలు ఏం చెప్తారులేండి, అసలుకి మన ఛానల్కి అయితే చాలా డల్ అయిపోయింది. ఫస్ట్లోనూ నయమండి, న్యూస్ బాగా వచ్చేటివి. ఇప్పుడైతే అసలు న్యూస్ అనేది రావట్లేదు. ఇంకా లైక్లు అనేది, కామెంట్స్ అనేది అసలు ఏం రావట్లేదండి. అందుకనేసి వీడియోస్ పెట్టాలంటేనే నిర్లక్ష్యం అయిపోతూ ఉందండి. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్లో ఎవరికైనా అంతే అండి, అంటే కంటెంట్ బాగుండాలి అంటారు. నేను డైలీ చేసే పని అయితే నేను పెడతా ఉన్నాను. ఇంకా కంటెంట్ అంటే ఏముంటుందండి, మనం ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి ఇంట్లో వర్క్ అనేది ఉంటుంది, ఇంకేముంటుందండి. ఇంకా బయటికి పోతామంటే బయట అయితే ఇంకా వీడియోస్ ఇంకా తీయాలంటే కొంచెం ఇబ్బంది. అయినా పర్లేదు, తీద్దాం అనుకుంటేమో ఎక్కడ పోతామండి. మనం పోయినప్పుడైతే అక్కడికి చిన్న తిరుపతి టిప్స్ అంట ఇవి అవి అయితే చిన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు అట్లాంటివి ఏదో చిన్నవి అయితే చేసి పెట్టాను వీడియోలు. ఇక్కడైతే వీడియోస్ అయితే పెడదాం అనుకుంటే న్యూస్ రావట్లేదు. అసలుకి పెట్టాలంటేనే బుద్ధి పుట్టట్లేదు. ఇంకా ఇక్కడ మనం ఓన్లీ వీడియోస్ ఇంటి దగ్గరే ఉండి వీడియోస్ తీసుకుంటామంటే అట్లా కాదండి. పొద్దున్నే 2 పిల్లలకి స్కూల్కి రెడీ లంచ్ బాక్స్ అని టిఫిన్ అని ఇవి అవి అంతా రెడీ చేసి పెట్టాల. తర్వాత అయితేనేమో ఇంకా 8:30కి అంతా మొత్తం ఇంట్లో పిల్లలకి స్కూల్ టైం అయ్యేలోపు మొత్తం వంట పని ఇంటి పని అయితే అయిపోవాలి. తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా పనికి అయితే వెళ్ళాలి కదండి. నేను కూడా పనికి అయితే వెళ్తూ ఉన్నాను ఈ మధ్య. ఇంకా ఈ యూట్యూబ్ని నమ్ముకొని ఉండలేము కదండి. మనం అంతంత మాత్రమే, మనకి వచ్చిందో పోతుందో కూడా తెలియదు. అందుకనేసి ఏదో ఉన్నదానిట్లో నేనైతే చేస్తూ ఉన్నాను యూట్యూబ్. మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే కదండి, మనకైతే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కొత్త ఛానల్ కదండి, ఎవరు సపోర్ట్ చేస్తారని చూసేది తక్కువే, సబ్స్క్రైబ్ చేసేది కూడా తక్కువేనండి. అందుకే ఒకసారి నిర్లక్ష్యం అయిపోతూ ఉంది. వీడియో పెట్టాలంటే కూడా కోపం వచ్చేస్తూ ఉంది. ఇంకా మనం ఏదో వీడియో చేస్తే ₹1 వస్తుంది అనుకొని అయితే ప్రయత్నిస్తామన్నమాట. ఇంకా దాంట్లో కూడా సరిగ్గా న్యూస్ రాక తర్వాత సబ్స్క్రైబర్స్ ఏం పెరగట్లేదు. దీన్ని నమ్ముకుంటే ఎట్లా అండి? బయట అయితే పని చేసుకోవాలి కదండి. డైలీ అయితే పనికి వెళ్ళాల్సిందేనండి, తప్పదు. అట్లా మధ్యతరగతి కుటుంబాలకి ఇంకా ఇంట్లో ఉండి కూర్చొని తినేకైతే కుదరదండి. బయట అయితే పని చేసుకోవాల్సిందే, తప్పదండి. నాకు వీలైనప్పుడైతే నేను వీడియో చేసి పెడతా ఉన్నాను. నా ఛానల్ ఉంటుందో కూడా నాకైతే తెలియదండి. చూసే వాళ్ళైతే కనీసము ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు.
నా చేతనైన వరకు అయితే వీడియో తీస్తున్నాను, పెడుతున్నాను, మాట్లాడుతున్నాను. ఇంకా కంటెంట్ అంటే నాదేముంటుందండి చెప్పండి. ఇంట్లో పొద్దున్నే అది నేను ఎప్పుడు వీడియోస్ తీసేది ఎంతవరకు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నేను పనికైతే వెళ్ళేంతవరకు అయితే వీడియో చేసి పెడతా ఉన్నాను. ఇంకెప్పుడన్నా కుదిరినప్పుడైతే సాయంత్రంది వీడియో చేసి పెడతా ఉన్నాను. ఇంకా ఇంటి దగ్గర అయితే ఉండం కదండి, పగులంతా అయితే పనికైతే వెళ్ళిపోతాను. అక్కడ తీద్దామంటేమో కొత్తగా ఛానల్ పెట్టాను కదండి, ఎవరో ఏదో ఒకటి అనుకుంటారేమో అనేది మొహమాటం అన్నమాట. వీళ్ళ ముందు సెల్ తీసి కెమెరాలు పెట్టి వీడియోలు పెట్టి చేయలేము కదండి. కొద్దిగా ఇంకా అలవాటు పడలేదు. ఆ తర్వాత అయితే మనం సక్సెస్ అయిన తర్వాత మనకి కొంచెం గర్వంగా చెప్పుకోవచ్చు అన్నమాట. మనం అంతంత మాత్రమే కదా, ఇంకేం చేయాలండి. ఇంకా వీడియో చూసేవాళ్ళంటావా, చూస్తారు కానీ స్కిప్ చేసేస్తూ ఉన్నారండి. అసలుకైతే వాచ్ అవర్ అండి అస్సలు 52 ఉండేటివి ఎంతవరకు వచ్చిందంటే 11, 12 అంత టైము. అప్పుడంటే డైలీ షార్ట్ వీడియోలు, తర్వాత లాంగ్ వీడియోలు మొత్తం పెడతా ఉన్నాను కదా, బాగానే వచ్చాయండి. ఇంక ఈ మధ్య వీడియోస్ పెట్టండి, అది కూడా నా తప్పేలేండి. వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి షార్ట్ వీడియోలు కూడా పెట్టట్లేదు కదా, అందుకనేసి ఎట్లా వాచ్ అవర్ అనేది తగ్గిపోయింది, న్యూస్ తగ్గిపోయింది. అసలుకి యూట్యూబ్ అంటేనే ఒకప్పుడైతే నాకు దీంట్లో ఏదో సక్సెస్ చేయాలా, సాధించేయాలనుకుని ఏదేదో అనుకున్నాను కానండి, ఇప్పుడు అర్థమైందండి వీడియో తీయడం అంటే ఏంటోననేది. వీడియో తీసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఏంటి ఇంకా కాపీరైట్లు పడతాయి, ఇది అది ఎంత అన్నీ చూసుకోవాలి, వీడియో తీసుకోవాలి, మళ్ళీ పెట్టాలి. నేను వీడియో తీసేసి పొద్దున్నే వెళ్తాను కదండి, తర్వాత ఇంటికి వచ్చేసి ఖాళీగా ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత అప్లోడ్ చేసి ఎంత చేయాలండి. అయ్యో సరే, యూట్యూబ్లో ఎదిగినాక చేయకుండా పోతే అసలు మనం పట్టించుకోమండి. చేసిన తర్వాత వదిలేయాలంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది. చూద్దాం, మన ప్రయత్నం మనం చేయాలి కదండి. ఏదో రోజు ఇది కాకపోతే ఇంకా 10 వీడియోలు, ఇంకా సంవత్సరం, 6 నెలలు, ఎప్పుడైనా సరే మనం చేసిన కష్టం ఫలితము ఏదో రోజు దక్కిద్ది అనేది నాకు ఆశ ఉందన్నమాట. చేస్తూ ఉంటాం, తర్వాత సంగతి తర్వాత. పోయేదేముందండి, అవుతుందే పోతుంది అన్నట్టు చేసుకుంటూ ఉండాలి వీడియోస్ అనేది. అయితే మాత్రం యూట్యూబ్ మీదే ఆధారపడి మనము ఏదో చేతిలో ఉండే డబ్బులంతా దానికి పెట్టేసి అక్కడికి నేను చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మైక్ అనేది ఒకటి తీసుకున్నాను కదా, ఆ మైక్ ఒకటి, తర్వాత వచ్చేసి ఇదండి దాన్ని ఏమంటారేమో వీడియో తీసేది, అది ఒకటి అయితే 700 పెట్టి తీసుకున్నాను. ఇలాగేనండి అట్లా ఇట్లా అంతా ఖర్చు పెట్టాను. ఇంకోటి ఏంటి, అదేదో తీసుకున్నానులేండి నెట్ వచ్చాకని చెప్పేసి, అది 2 సార్లు ఆర్డర్ చేస్తే ఒకటేమో డబ్బులు కట్ అయింది, అది రావట్లేదు. మళ్ళీ ఇంకోటేమో వచ్చిందండి, అదైతే సెల్కి సెట్ అవ్వట్లేదని అమౌంట్ అయితే పడేసిన. అట్లా అనేసి డబ్బులు అయితే చాలా ఖర్చు పెట్టేశాను. ఇంకా నాకు అర్థమైపోయిందండి, నా ఛానల్కి న్యూస్ రావు, సబ్స్క్రైబర్లు పెరగరు, నా టైం వచ్చి పెరగదు, నా టైం అనేది వేస్ట్. ఏదో చేస్తూ ఉన్నాను అన్నట్లుగా అయితే వీడియో అయితే చేసి పెడతా ఉన్నాను. ఏదో రోజు నా వీడియో కూడా జనాలలోకి పోయి ఏదో రోజు సక్సెస్ అవుతుంది అని ఆశిస్తున్నాను. అంటే మీ సపోర్ట్ అనేది ఉంటే నా వీడియోలు కూడా సపోర్ట్ ఇస్తే ఏదో నా చేత అయినట్టయితే వీడియో చేసి పెడుతున్నా కదండి, మీరు కూడా నాకు ఆదరిస్తారు అనుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకేం చెప్తామండి చెప్పండి. వీడియో చూస్తారు కానీ దాంట్లో ఒకరిద్దరు కామెంట్ చేసేవాళ్ళు లేరు, తర్వాత అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, అదంతా మనం చెప్పకూడదులేండి, జనాలు ఇష్టం. అయితే మాత్రం మనము అడిగేది అడుగుతున్నాము,
వాళ్ళ ఇంట్లో డబ్బులు అడగట్లేదు, లేదంటే ఇంకేం అడగట్లేదు. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతకుమించి ఏముంటుందండి, ఒక లైక్ అంతే కదా, అది అడుగుతున్నాం అన్నమాట. చాలామందికి వీడియో చూస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేస్తుంటారు, లైక్లు చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అనుకునేసి చూసే వాళ్ళందరూ అయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఇదే మాట్లాడాను అనమాట. ఇక్కడైతే పిల్లలకైతే టిఫిన్ చేసి పెట్టేశానండి. ఇడ్లీ తినేసినారు, రెడీ అయినారు. తర్వాత అయితే పులిహోర కలిపాను. తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తా ఉన్నాను. ఏంది ఇవాళ శుక్రవారం అండి, అసలుకి శుక్రవారం చేసిన బ్లాగ్ అండి ఇవాళైతే పెట్టాను. అట్లుంటుంది నా పరిస్థితి. ఇంట్లో వర్క్ ఎక్కువైపోతుంది, అనవసరంగా వీడియోలలోకి దిగినాను. యూట్యూబ్ ఛానల్లోకి దిగిన తర్వాత ఇంకా ఇలాగే ఉంటుంది. సరే, తప్పు ఒప్పు చేసేసినాం కదా, చేయింది అయితే తప్పు వదులుకోవాలంటేనే వదులుకోలేకపోతా ఉన్నాను. అయితే అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసిన. అదిగోండి అమ్మాయి రెడీ అయిపోయింది, ఇంకా స్కూల్కి అయితే వెళ్తూ ఉందన్నమాట. ఇంకా అమ్మాయికి అయితే కొద్దిగా అయితే గుండెకైతే చిన్న చిన్న ఇంటికలు అయితే వచ్చినాయండి. అటు వద్దామంటే కూడా వెనకండే వేసుకొని అయితే పోతూ ఉంది. సరేలే అమ్మాయి ఇష్టం లే అని చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్తూ ఉందండి. డైలీ అయితే పొద్దున్నే వీడియోసేనండి నేను ఎక్కువ శాతం పెట్టేది. పగలంతా అయితే ఇంటికాడైతే ఉన్నాను. ఇగోండి అమ్మాయి అయితే వెళ్ళిపోతూ ఉంది స్కూల్కి. నేనైతే అనుకుంటా ఉన్నాను, ఈసారి నేను చేసే పని కూడా అయితే నేను చేసి పెట్టాలని ట్రై చేస్తానండి. నేను పనికి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయిపోయినాను. ఇగోండి గుండె అయితే కొంచెం ఎంటికలు వచ్చేస్తూ ఉన్నాయి, అదే నేను చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా రెడీ అయిపోయినాను, పనికి వెళ్ళానని చెప్పేసి. ఇంకా ఎలాగో ఇడ్లీ టిఫిన్ చేసినాను కదా అని చెప్పి నేను కూడా ఇడ్లీ వేసుకొని తింటా ఉన్నానండి. ఇంకైతే ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కానీ నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతేనండి. సరేనండి, బాయ్ అండి.